అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మనం కొత్త సంవత్సరంలో కొత్త అధ్యాయం. గాడ్ టాక్స్ విత్ అర్జున, ది భగవద్గీత. ఇందులో 3వ అధ్యాయమైన కర్మయోగము మొదలు పెట్టుకోబోతున్నాం ఈరోజు. కర్మ యోగము మనకి మన భారతదేశంలో పుట్టిన ఒక చిన్న గడ్డిపోచకైనా కర్మ అన్న మాట తెలుస్తుంది. చిన్న పిల్లల్ని అడిగినా సరే కర్మ కర్మ అన్న మాట మనకి వాడుక భాషలోకి చాలా వచ్చేసింది. అయితే భగవద్గీతలో ఇక్కడ మనం చెప్పుకోబోతున్న లేదా పరమాత్మ మనకి బోధించబోతున్న ఈ కర్మ ఏమిటి, కర్మ యోగం ఏమిటి? భారతదేశం కర్మభూమి అంటారు. ఎందుకంటారు? కర్మ అంటే చర్య, ఒక యాక్షన్, జస్ట్ అన్ యాక్షన్, ఎనీథింగ్ కర్మ అంటాం దాన్ని. కర్మభూమి అని భారతదేశాన్ని ఎందుకన్నారు? ఏ మిగతా దేశాల్లో కర్మలు చేయరా? యాక్షన్ ఏమి ఉండదా? అట్లా స్తబ్దుగా ఉంటారా? అంటే ఏ కర్మను చేస్తే మనకి నైష్కర్మ్య సిద్ధి, అంటే ఇంకా కర్మలు చేయవలసిన అవసరము రాదు. ఏ కర్మను చేస్తే మనకు ఈ కర్మ చక్రంలో నుంచి బయటపడే ఆ సిద్ధి, మోక్షత్వము లభిస్తుందో, ఏ కర్మను చేస్తే మనము నిత్య జీవితంలో ప్రశాంతంగా, సుఖంగా, శాంతిగా ఉంటామో ఆ కర్మను ప్రపంచం మొత్తానికి బోధించింది మన భారతదేశం. అందుకే మనది కర్మభూమి అయింది. ప్రపంచం అంతా మేలుకోకుండా ఇంకా నిద్రాణ స్థితిలో ఉన్న సమయంలోనే మన పూర్వీకులు, మునులు, ఋషులు ఈ మొత్తం శాస్త్రజ్ఞానాన్ని, అంటే మనం నేర్చుకోబోయే ఇదేనైతే తెలుసుకోబోతున్నామో ఈ కర్మ గురించి, అది ఎంతో శాస్త్రీయ పద్ధతిలో మనకి ఋషులు, మునులు అందించటం జరిగింది. మరి ఇక్కడ ఏ కర్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాము? బాహ్య కర్మల, మనం నిత్య జీవితంలో చేసే కర్మల, ఆ కర్మలే అయితే, లేదా టుగెదర్ విత్ సంథింగ్ ఎల్స్, ఇంకేదైనా కర్మ ఉందా నిక్షిప్తంగా? ఇందులో గూఢార్థం ఏమిటి? కర్మలు చేస్తూ ఉన్నా ఎలా మనం చేయాలి? మనం నిజంగా, అంటే కర్మలు జీవి ప్రతి జీవరాశి, సమస్త జీవకోటి, అంటే పశుపక్షాదులు కానీ, నీటిలో వెళ్ళే చేపలు కానీ, మనుషులు అందరం కూడా నిత్యం కర్మలు చేస్తూనే ఉంటాం. కర్మలు చేయకుండా ఎవ్వరము ఉండము. పొద్దున్నే లెగటం అంటే జాగృత అవస్థలో ఉన్నాము. మనసు నిద్ర లేచింది. డీప్ స్లీప్ నుంచి, అంటే సుషుప్తి అవస్థ నుండి మనకు జాగృత అవస్థలోకి వచ్చామంటే అక్కడ మనకు మేల్కొనేది ఎవరు అంటే మనస్సు. ఇంద్రియాలు మేల్కొంటున్నాయి, మనస్సు మేల్కొంటోంది. లేచిన దగ్గర నుంచి మనం ఏదో ఒక కర్మలు చేస్తూనే ఉంటామంటే వీఆర్ ఇన్ యాక్షన్ ఆల్ ద టైమ్. అయితే పశువులు కూడా యాక్షన్ చేస్తూనే ఉంటాయి. అవి కూడా నిత్యం వాటికి ఆహారం కోసం పరిగెత్తుతూ ఉంటాయి. దే డూ ఈట్, స్లీప్, ప్రొక్రియేట్. వాటికి కూడా అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మనుషులకి వాటికి తేడా ఏంటి అంటే, మనకి హయ్యర్ సెరిబ్రల్ సెంటర్స్ ఉన్నాయి, నియో కార్టెక్స్ ఉంది. ఇది ఇక్కడ హయ్యర్ సెరిబ్రల్ సెంటర్స్. అందుకే అక్కడే బుద్ధి, విచక్షణ అనేది ఉంది. అయ్యో ఏదన్నా మనం పొరపాటు చేసినప్పుడు అయ్యో బుద్ధి లేకుండా చేశానే అని ఇక్కడ తల కొట్టుకుంటాం. ఇక్కడ ఎందుకు కొట్టుకుంటాం అంటే దిస్ ఈజ్ ద సెంటర్ ఫర్ అవర్ డిస్క్రిమినేషన్. అనలిటికల్ బ్రెయిన్ అక్కడే ఉంది, హయ్యర్ సెంటర్స్ ఆఫ్ బ్రెయిన్ అక్కడే ఉన్నాయి, కాబట్టి అక్కడ కొట్టుకుంటాం. అయితే మరి
పశువులకి మనకి ఉన్న తేడా అదే. దే డోంట్ హ్యావ్ దోస్ హైయర్ సెంటర్స్. అన్నీ అవి చేసేది నిత్యం పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను ఆహారం సంపాదించుకోవాలి. నేను సాయంత్రానికల్లా మళ్ళీ గూటికి చేరాలి. మళ్ళీ నిద్రపోవాలి. పొద్దున్నే లెగిసి మళ్ళీ ఆహారం కోసం వెళ్ళాలి అనేది పశు ప్రవృత్తి. అది దానికి వాటికి మనకి తేడా ఉండాలి. మనం కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేసేది ఏమిటి అంటే ఆహారం కోసం ప్రయత్నమే. మన నిత్య జీవితంలో మన కంఫర్ట్ లైఫ్ కోసమే మనం పరిగెత్తుతున్నాము. కానీ విత్ అవర్ హైయర్ సెరిబ్రల్ సెంటర్స్ మనకి ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ నుండి మీరు ఏమిటో మీరు తెలుసుకోవటానికి అనే మనకి ఆ బుద్ధి విచక్షణ, మనకి అనలిటికల్ బ్రెయిన్ అనేది ఉంది. దాని ద్వారా మనమెవరో మనం తెలుసుకోవాలి. నీ సహజ స్థితి ఏంటి? నీ సహజ స్వభావం ఏమిటి? నీ నిజ స్వభావం ఏమిటి? అనేది మనకి తెలుసుకోవాలి. మనకి సహజ స్వభావం అంటే ఈ దేహాత్మ భావనే అని అనుకునే భ్రమలో ఉన్నాం మనం. అది కాదు అని తెలుసుకునేదే ఈ ఆధ్యాత్మిక మార్గం. శ్రీకృష్ణ పరమాత్మ బోధించబోతున్న భగవద్గీతలో మనకి మీరందరూ కర్మలు చేస్తున్నారు కానీ ఎలా చేస్తున్నారు? కోరికలతో చేస్తున్నారా? దేహాత్మ భావనతో చేస్తున్నారా? ఫలాపేక్షతో చేస్తున్నారా? కర్తృత్వ భావన లేకుండా ఇదంతా భగవదార్పణగా చేస్తున్నారా? మోక్ష ప్రాప్తి కోసం పాకులాడుతున్నారా? అటువంటి ప్రయత్నాలు, అటువంటి కర్మలు చేస్తున్నారా? మీరు చేసే కర్మలు ఎలా చెయ్యాలి అనేది మనకి బోధించబోతున్నారు. మనకి ఎనటామికల్గా అంటే బ్రెయిన్లో ఒక స్ట్రక్చర్, మనకి అవయవాలన్నీ ఎలా ఉన్నాయో, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అవయవాలు ఎలా ఉన్నాయో అలాగే బ్రెయిన్లో కూడా ఎనటామికల్గా ఆ భాగం అనేది ఉంది. కానీ ఎంతవరకు మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం, నిజంగానే మనం బుద్ధి విచక్షణతో ఉన్న ఒక్కసారి సమాజంలో చూస్తే గనక పశువుల కంటే హీనంగా ప్రవర్తించే వ్యక్తులను మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం. అటువంటి వారి శాతమే ఎక్కువగా ఉంటుంది. బుద్ధి విచక్షణ లేకుండా ప్రవర్తించే మనుషుల శాతమే ఎక్కువ ఉంటుంది. ఇంకా యానిమల్ ఇన్స్టింక్ట్స్ పోలేదు. ఒక్కొక్కసారి చూసుకుంటే ఇంకా పశువులే బెటర్ ఏమో అనిపిస్తుంది. బుద్ధి విచక్షణ లేకుండా స్టాంపీడ్లు, మనుషులు తొక్కుకోవటం. పశువులు కూడా గుంపులుగా వెళ్తాయి, కానీ మనం నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్స్లో ఎక్కడన్నా చూస్తే వాటిలో కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది. తొక్కుకుని ఎవరిని వెళ్ళవయ్యి. భయంకరంగా ప్రవర్తించేది, అందరి పశువుల కంటే భయంకరంగా ప్రవర్తించేది ఎవరు అంటే బుద్ధి విచక్షణ కోల్పోయిన మానవుడు. హింసాత్మక చర్యలు చేయటం, టెర్రరిజం కానీ ఇవన్నీ ఒక వ్యక్తిని చూసి మన బుద్ధి విచక్షణ కోల్పోయి కోతుల్లాగా వెంటబడి చంపుకోవటం. గుడుల్లో అయి ఉండొచ్చు, థియేటర్లో అయి ఉండొచ్చు, ఎక్కడైనా అయి ఉండొచ్చు. ఒక మనిషి చనిపోయే స్టేజ్ వరకు మన ప్రవర్తన వెళ్తోంది అంటే టోటల్ లాస్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అది అందుకే మనకి అనటామికల్గా ఉన్నాయి, బ్రెయిన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి, భగవంతుడు పెట్టాడు. కానీ అవి నిర్జీవంగా ఉన్నాయి. అవి యూజింగ్ దెమ్ అంటే వెరీ లెస్ పర్సెంట్, చాలా తక్కువ శాతమే మనం వాడుకుంటున్నాము. సో మనం కర్మలు ఎలా చేయాలి, బుద్ధి విచక్షణను ఎలా మనలో జాగృతం చేసుకొని దానిని అంతఃస్ఫురణగా మార్చుకొని ఆ అంతఃస్ఫురణతో మనం భగవద్ అనుసంధానంతో నిత్యం కర్మలు ఎలా చేయాలి అని తెలిపేదే కర్మయోగము. అయితే మనం ఇది స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న స్టోరీతో మొదలు పెట్టుకుందాం. పూర్వం ఒక వృద్ధురాలు ఉన్నారంట. ఆవిడ పేదరాలు, వృద్ధురాలు, కానీ కాశీకి వెళ్ళి కాశీ విశ్వనాథుడిని దర్శించాలని ఎంతో కోరికగా ఉండేదంట. అయితే అన్నీ కూడబెట్టుకొని కొంతకాలం డబ్బులు కూడబెట్టుకుని తగినంత అమౌంట్ వచ్చిన తర్వాత కాశీకి ప్రయాణం అవుతారు. అయితే ఆ ఊర్లో ప్రయాణం అయిన టైంకి ఒక వ్యక్తికి చాలా విపత్కర పరిస్థితి వస్తుంది. తన ఇంట్లో తన బిడ్డకి చాలా సిక్ అయిపోతాడనమాట. క్రిటికల్ కండిషన్లో ఉంటే తనకి
డబ్బు అవసరం అవుతుంది. అవసరం అయితే ఈ పేదరాలికి తెలిసి ఆ, ఆ వ్యక్తికి ఇస్తుంది. మీకే అవసరం ఉంది ఈ డబ్బుతో, నేను తర్వాత వెళ్తాను కాశీ, మీరు వాడుకోండి ఇది, ఆ బిడ్డను బ్రతికించుకోండి అంటే ఆమ్, వాళ్ళు చికిత్స చేయించుకుంటారు, బిడ్డ బ్రతుకుతుంది, హ్యాపీగా ఉంటారు. సరే ఈవిడికి ఇంకొన్నాళ్ళు పడుతుంది, ఇంకొక 6-7 నెలల్లో మళ్ళీ డబ్బులు కూడబెట్టుకుంటారు. కూడబెట్టుకుని మళ్ళీ ప్రయాణానికి బయలుదేరతారు. కాశీ ప్రయాణానికి బయలుదేరితే మళ్ళీ ఇంకొక వ్యక్తికి ఆ ఊర్లోనే ఇల్లు కాలిపోయి అగ్ని ప్రమాదం జరుగుతుంది. అంతా కోల్పోతారు వాళ్ళు. అయ్యో ఇదేంటి ఇలా జరిగింది, వీళ్ళకి డబ్బు అవసరం ఉంది కదా అని తన దగ్గర ఉన్న డబ్బు దాచుకున్నదంతా కూడా వారికి ఇచ్చేస్తుంది. అలాగా కపుల్ ఆఫ్ టైమ్స్ అవుతుంది. 2-3 సార్లు జరిగిన తర్వాత అనుకుంటుంది, నా చుట్టూ ఉన్నదంతా కూడా భగవత్ స్వరూపులే, వీళ్ళకి ఆదుకుంటే నేను కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించినట్లే కదా, వాళ్ళలోనే భగవంతుడు ఉన్నాడు కదా అని అసలు పూర్తిగా కాశీ వెళ్ళడమే విరమించుకుంటుంది. బికాస్ షీ స్టార్ట్ సీయింగ్ ద డివైన్ ఇన్ ఎవ్రీబడి. ఆ పరమేశ్వరుని ప్రతి ఒక్కరిలోనూ దర్శించగలుగుతుంది అనమాట. విరమించుకుంటుంది. అప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడే ఆవిడకి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఏమి ఆవిడ ధ్యానాలు కానీ ఆ, ఎటువంటి సాధనలు కానీ మనకి చెప్పరు. ఏం చేసింది అంటే తను చేసే చర్యలో భగవంతుడి భగవంతుడిని చూసింది. ఆ చర్య ఎవరి కోసమైతే చేసిందో వారిలో పరమశివుణ్ణి, ఆ పరమాత్మని దర్శించింది కాబట్టి ఆ నిర్మలమైన భక్తికి, నిర్మలమైన మనస్సుకి భగవంతుడు ఆ ఆ ఈ- తనకి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అదే మనం కర్మయోగము. ఎలా చేస్తున్నాము, కర్మలు చెయ్యటం ఇంపార్టెంట్ కాదు, ఎలా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. భగవదార్పణగా చేయటానికే మనం నిత్యం ప్రయత్నిద్దాము. మరి పరమాత్మ మనకి 42 శ్లోకాల ద్వారా కర్మయోగంలో ఏం బోధించబోతున్నారు అనేది జాగ్రత్తగా మనం అర్థం చేసుకుని ముందు దానిని నిత్య జీవితంలో డెఫినెట్గా ప్రతి ఒక్క శ్లోకంలో నుండి మనం తెలుసుకోబోయే ఈ ఆధ్యాత్మిక అంతరార్థాన్ని మన నిత్య జీవితంలో సాధన అనేది మొదలు పెట్టాలి. అదర్వైజ్ ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం లాంటివి. సో మనకి ఈ ఫస్ట్ వీడియోలో మొదటి 2 శ్లోకాలు నేను అందించబోతున్నాను. పరమహంస యోగానంద గారు అందించిన అద్భుతమైన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని నా తెలుసుకుందాము. ఈ ఈ 2 శ్లోకాలు ఈ ఫస్ట్ ఒక వీడియోలోనే అందజేస్తాను సెపరేట్గా. సో ఇది 2 కూడా అర్జునుడిలో ఉద్భవించిన ప్రశ్నలు ఇవి. ఇప్పటి వరకు సాంఖ్యము విన్నాడు. పరమాత్మ ఎంతో ఆత్మజ్ఞానాన్ని కానీ చాలా జ్ఞానాన్ని అందించారు సాంఖ్యంలో. అది అంతా విన్న తర్వాత అర్జునుడికి మనస్సులో కొన్ని ప్రశ్నలు ఉదయించినాయి. ఆ ప్రశ్నలు ఏంటి అనేది మనం ఈ మొదటి వీడియోలో తెలుసుకుందాం. సో యథావిధిగా మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాము, శ్లోకాన్ని పాడించుకుందాము. ఓవర్ టు యు సాయి మేడం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోऽధ్యాయः కర్మయోగः. అర్జున ఉవాచ జ్ఞాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. థ్యాంక్ యూ మేడం. అర్జున ఉవాచ. అయితే అర్జునుడు వేసే ప్రశ్నలు అన్నమాట. ఏమని అంటున్నాడు? జనార్దన, ఓ జనార్దన, కర్మణ, కర్మ కంటేను బుద్ధి, జ్ఞానము, జ్యాయసి శ్రేష్టమైనది, తే మతా చేత్ నీ అభిప్రాయము అయినచో, తత్ అట్టి స్థితిలో కేశవ, ఓ కేశవ, మాం నన్ను, ఘోరే భయంకరమైన, కర్మణి ఈ యుద్ధ కార్యమునందు, కిం ఎందులకు,
నియోజయసి నియోగించుచున్నావు అని అడుగుతున్నాడు అర్జునుడు. అంటే ఏంటి ఇక్కడ మీరు గమనించినట్లయితే 2 సార్లు ఒకసారి జనార్దన అంటున్నాడు, ఒకసారి కేశవ అంటున్నాడు. ఇప్పుడు మనకి ఒక గురు స్వరూపులు మన గురువు గారిని కానీ, గొప్ప మహనీయుల దగ్గర కానీ వెళ్ళి ఒక ప్రశ్న అడగాలి అంటే చాలా వినయంగా మనం అడుగుతాం. ఎందుకంటే ఆ ప్రశ్న ద్వారా వాళ్ళని క్వెషన్ చేసినట్లు అనిపించకుండా ఇది జస్ట్ నా అంతరంలో వచ్చిన ప్రశ్న మాత్రమే. మిమ్మల్ని నేను సంశయించట్లేదు, సందేహపడట్లేదు. కేవలం నా సందేహాన్ని నివృత్తి చేసుకోవటం మాత్రమే అడుగుతున్నాను అన్న ఒక రెస్పెక్ట్ఫుల్గా అడగటానికి మనం గమనించుకున్నట్లయితే గురువుగారు గురువుగారు అని ఒకే సెంటెన్స్లో 2-3 సార్లు అది రిపీట్ చేస్తాం. సో దాట్ గురువు గారికి తెలుస్తుంది వీళ్ళు వినయంతోనే అడుగుతున్నారు, క్వశ్చన్ చేయటం వేరు, సందేహ నివృత్తి కోసం అడగటం వేరు అన్నట్టు ఆ భావన వచ్చేటట్లు అడిగాడా అర్జునుడు అని అనిపించింది ఆ శ్లోకం చదువుతున్నప్పుడు. అయితే ఏమంటున్నాడు ఇక్కడ అర్జునుడు? ఓ జనార్దన, నీవు కర్మ కంటే జ్ఞానమే గొప్పదని పరిగణించినప్పుడు ఎందుకు మరి ఓ కేశవ నన్ను ఈ యుద్ధము అనేది భయంకరమైన కర్మకు నియోగించుచున్నావు అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అర్జునుడిలో అంటే తనకి మనకు సాంఖ్యంలో ఒక్కొక్కసారి వెనక్కి ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటే మనకి 38వ శ్లోకాల్లో ఏమన్నారు పరమాత్మ? మనకి సుఖదుఖే సమీకృత్వ లాభాలాభో జయాజయో అందులో ఏమన్నారు? నీకు అదే ఒక ట్విస్ట్, ఒక టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఆ శ్లోకంలో 38వ శ్లోకంలో ఒక క్షత్రియుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎవరైనా సరే నువ్వు విజయాన్ని సాధించాలి అని పంపిస్తారు. అంతేగాని నీకు విజయం వచ్చినా పర్లేదు, లేకపోయినా పర్లేదు, నువ్వు రాజ్యాన్ని కోల్పోయినా పర్లేదు, ఊరినే ఎల్లిరా అని ఎవరు చెప్పరు. కానీ అక్కడ ఏమంటారు పరమాత్మ? సుఖదుఖే సమీకృత్వ, సుఖదుఖాలని సమానత్వంతో నువ్వు తీసుకోవాలి అని ఒక క్షత్రియుడుగా ఉన్న అర్జునుడికి ఎందుకు బోధించారు అంటే అక్కడ ఉన్న కీలకమైనది కొంచెం ఆ టర్నింగ్ పాయింట్ ఇచ్చేది ఏంటి అంటే పరమాత్మ ఇక్కడ యుద్ధాన్ని ప్రోత్సహించలేదు. మన అందరికీ అంటే మీరు ఏ వృత్తులైతే చేస్తున్నారో, నువ్వు ఒక డాక్టర్ ప్రవృత్తి అయి ఉండొచ్చు, నీకు ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు, ఒక లాయర్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే మీరు చేసే వృత్తులు ఏ స్థితిలో ఉండి మీరు చేస్తే మీకు పాపము అంటుకోదో దానిని అభ్యసించండి. అలా అభ్యసించి చేసినట్లయితే మీకు ఎటువంటి పాపము అంటుకోదు అని అక్కడ ఒక టర్నింగ్ పాయింట్ లాగా చెప్తారు. అక్కడే తెలుస్తుంది పరమాత్మ యుద్ధాన్ని ప్రోత్సహించలేదు, ఒక యోగ సాధన మార్గాన్ని మానవాళికి అందించారు అనేదే తెలుస్తుంది అక్కడ. దాని తర్వాతే మొట్టమొదటిసారిగా 39వ శ్లోకంలో ఏ శాతే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ అని అక్కడ ఫస్ట్ టైం మనకి బుద్ధి యోగము అన్న మాటని ప్రస్తావిస్తారు పరమాత్మ. అక్కడ నుండే బుద్ధి యోగం యొక్క విశిష్టత చెప్తారు. ఎలా చెయ్యాలి అనేది ఇంకా చెప్పరు. బుద్ధి యోగం అనేది ఒకటి ఉంది, దాన్ని నువ్వు అభ్యసించాలి. ఆ అభ్యసించినప్పుడు నీలో ఒక సమానత్వ స్థితి అంటే ఈక్వానిమిటీ అనేది ఆ సమత్వ బుద్ధి అనేది ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉండి తర్వాత 47వ శ్లోకం నుండి యోగము గురించి ఎలా చెయ్యాలి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి ఏ కర్మ చెయ్యటం మీదనే నీకు అధికారం ఉంది. అది కూడా ఏ కర్మ మీద నీకు అధికారం ఉంది, ఫలాపేక్ష లేకుండా నువ్వు చెయ్యాలి, ఫలం మీద నీకు ఎటువంటి అధికారము లేదు అని చెప్పి అలా యోగ సాధన చేసి ఆ కర్మ చేసిన తరువాతే అంటే మనం పొద్దున్న లెగిసి మనం యోగ సాధన చెయ్యాలి. చేసిన తరువాతనే యోగస్థ కురు కర్మాణి మిగతా కర్మలు బాహ్య కర్మలు అన్నీ కూడా ఈ మార్నింగ్ నువ్వు లేచి ఏ యోగ సాధన అయితే చేస్తున్నావో ఆ యోగ స్థితిలో ఉండి నువ్వు నీ నిత్య కర్మలన్నీ చేసుకో అని చెప్తూ వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం 46వ శ్లోకంలో యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే అని ఒక జ్ఞాని గురించి ఒక పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. అక్కడ ఏంటి, ఒక జ్ఞానిని నదితో పోలుస్తున్నారు. అంటే జ్ఞానిలోనే అన్ని కర్మల యొక్క ఫలితాలు నిమిడీకృతమై ఉన్నాయి. ఒక జ్ఞాని అయిన తర్వాత ఇంక ఎటువంటి కర్మలు చేయవలసిన అవసరం లేదు అని
అక్కడ మనకి తెలియజేశారు పరమాత్మ. అంటే కర్మ కంటే కూడా జ్ఞానానికి పెద్దపీట వేశారు అని తెలుస్తోంది. అక్కడే అర్జునుడికి సందేహం వచ్చింది. అయితే తర్వాత మళ్ళీ మనకి 70వ శ్లోకంలో మళ్ళీ జ్ఞాని గురించి ఆపూర్యమాణమచల ప్రతిష్టమని చాలా గొప్పగా జ్ఞానిని సముద్రంతో పోల్చి స్థిమితంగా ఉంటాడు, అతను దేనికి తొణకడు బెనకడు అన్నట్లు ఆ జ్ఞాని గురించి అంత గొప్పగా వర్ణనాత్మకంగా మనకి పరమహంస యోగానంద గారు కూడా చాలా అద్భుతంగా దానికి వివరణ ఇచ్చారు. అది మనకి మన పరమ గురువులైన యుక్తేశ్వరగిరి మహారాజుకి కూడా నిత్యం మననం చేసుకునే శ్లోకం ఆ 70వ శ్లోకం అని మనం తెలుసుకున్నాము. ఈ శ్లోకాల వలన ఇక్కడేమో జ్ఞానం అంటున్నారు, ఇక్కడేమో మళ్ళీ ఏదో యోగ కర్మ గురించి చెప్పారు పరమాత్మ. ఇది చేస్తే మళ్ళీ సమానత్వ స్థితి వస్తుంది అన్నారు. మళ్ళీ ఆ సమానత్వ స్థితి సంపాదించుకొని ప్రాప్తింప చేసుకుని కర్మలు చెయ్యమంటున్నారు. ఈజ్ నాట్ సేయింగ్ కర్మలు చెయ్యొద్దు అని చెప్పట్లేదు, కర్మలను ప్రేరేపిస్తున్నారు. ఏమిటి ఈ కిటుకు అని అక్కడ వచ్చింది అర్జునుడికి లోపల మనసులో క్వశ్చన్. మనకి కూడా జాగ్రత్తగా శ్లోకాలు ఆ సీక్వెన్స్ని గమనించినట్లయితే డెఫినెట్గా మనలో కూడా క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ రావాలి. వస్తేనే మనకిది భగవద్గీత మన గీత, మన జీవన గీత అని మనలో అబ్జార్బ్ అయిపోతుంది. సో ఇప్పుడు అర్జునుడు క్వశ్చన్ని పరమాత్మ మనకి పరమహంస యోగానంద గారు ఇంకా ఎంత అద్భుతంగా దానికి వివరణాత్మకంగా ఇచ్చారో చూద్దాం. బిఫోర్ వి గో దేర్, మనకి ఇంకా అద్భుతంగా మనకి యోగిరాజులు శ్రీ శ్యామాచరణ లాహిరి గారి భగవద్గీత కూడా చాలా అద్భుతంగా ఎంతో డెప్త్ ఉంటుంది దాంట్లో. ఆయన ఏమంటున్నారు దాంట్లో అంటే ఒక్క సెంటెన్స్లో ఇచ్చేస్తారు. డెప్త్ ఎంత ఉంటుందంటే దాంట్లో అర్జున ఉవాచ అన్నారు. అర్జున ఉవాచ అన్నదానికి యోగిరాజుల వారు ఏం చెప్పారు అంటే శరీరము ద్వారా. అర్జునుడు ఎవరు? ఇప్పుడు బాడీ అటాచ్మెంట్ ఉంది. అసలు భగవద్గీత మొదలయ్యిందే మొట్టమొదటి శ్లోక ధృతరాష్ట్ర ఉవాచ. అక్కడ ధృతరాష్ట్రుడు అంటే మనస్సు అని తెలుసుకున్నాం కదా, బ్లైండ్ మైండ్. మనస్సు ఈ జాగృత అవస్థలో లెగిసిన తర్వాతే ఈ దృశ్యమాన ప్రపంచం అంతా మనకి గోచరం అయ్యేది. మనం నిద్రలోంచి లెగకపోతే సుషుప్త అవస్థలో ఒక డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ప్రపంచము లేదు, ఇంద్రియాలు లేదు, అహము లేదు, నేను అన్న భావనే లేదు మనకి. ఆ మనసు నిద్ర లేచింది, నేను పడుకుని లేచాను. లేచినప్పుడు మనసు జాగృతమైనప్పుడే ఈ క్వశ్చన్స్, ఈ భాగవతం అంతా మనం జరిగేది ఏంటి అంటే మనస్సు వల్లనే. అలాగే ఇక్కడ అర్జున ఉవాచ అంటే దేహముతో, ఆ దేహంలో ఉన్న ఎనర్జీ అడుగుతోంది అన్నారు. అబ్బా భలే చెప్పారు అనుకున్నా నేను యోగిరాజులది చూస్తుంటే. ఏమంటున్నారు ఇక్కడ అంటే అక్కడ అర్జునుడి ప్రశ్నని ఎలా వివరించారు అంటే, ఓ పరమాత్మ, ఈ క్రియా పరావస్థ ఇక్కడ జ్ఞాని అని ఏదైతే చెప్పాడో అర్జునుడు, ఆ జ్ఞానిని యోగిరాజుల వారు ఏమన్నారు అంటే క్రియా పరావస్థ స్థితి కూడా ఒకలాంటి చర్య అయితే ఇట్స్ ఆల్సో అ టైప్ ఆఫ్ యాక్షన్. అంటే ఈ పరావస్థ స్థితిలో ఉండటము కూడా ఒక చర్య అయితే మరి దానికంటే ఇంకా గాఢమైన తీవ్రమైన చర్య అంటే ఇంటెన్స్ యాక్షన్ అయినటువంటి క్రియాయోగము అంటే నిత్యం మనకి ఈ ప్రాణాయామ ప్రక్రియ ఏదైతే చేస్తున్నామో అది చెయ్యమని నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు, ఎందుకు దాన్ని ఎక్కువ చేయమని ఎందుకు నన్ను ప్రోత్సహిస్తున్నావు అని ఆ క్వశ్చన్ని అలా అందించారు మనకి యోగిరాజుల వారు. చాలా బాగుంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జునుడిని చెప్పటమే శరీరము ద్వారా ప్రకటితమయ్యే శక్తి అంటే మన దేహాత్మ భావన అన్నట్టు అనమాట. అర్జునుడు దాన్ని ఆ స్థితిలో ఉండి అడుగుతున్నాడు అన్నట్టు మనకు అర్థం వస్తుంది అక్కడ. అది పరావస్థ స్థితి, క్రియా పరావస్థ స్థితికి ఆ క్రియ చేసే కర్మకి ఈ కర్మలే ఎందుకు చేయాలంటున్నావు అని, వై డు ఐ హ్యావ్ టు డూ దట్ సాధన అని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. అయితే ఇక్కడ మనకి పరమహంస యోగానంద గారు ఏం చెప్పారో లోతుల్లోకి వెళ్ళిపోదాం. ఓ మోక్షదాత శ్రీకృష్ణ, ఓ జనార్దన, నీ వాక్కులను బట్టి ఈ భ్రమాత్మకమైన భౌతిక ప్రపంచంలో భావోద్వేగాలలో ఇరుక్కోవటం కంటే
నా జ్ఞాన నేత్రాన్ని నేను జాగృతం చేసుకొని, అంటే ఆ జ్ఞానంతోనే మనకి జ్ఞాన ప్రకాశం జరిగినప్పుడు ఎలా అనిపిస్తుంది, మొత్తం సమస్త ప్రపంచం అంతా ఎలా గోచరిస్తుంది అంటే ఇదంతా పరమాత్మ యొక్క స్వప్నమే అనే ఒక వివేక దృష్టి మనకి వస్తుంది. ఈ వివేక దృష్టియే ఉత్తమమైనదని నాకు తెలుస్తోంది. అయితే ఎందుకు మరి నన్ను ఓ ప్రభు ఒక గుర్రాన్ని, ఒక అశ్వాన్ని యుద్ధ రథానికి కట్టివేసినట్టు నన్నెందుకు ఈ భయంకరమైన యుద్ధము అనే కర్మ చేయమని నువ్వు బంధిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జస్ట్ ఒక థియరిటికల్ నాలెడ్జ్ని పట్టుకుని అడుగుతున్నాడు. అందుకే ఇంకా తనకి బుద్ధి యోగము గురించి ఎలా చేయాలి అనేది పరమాత్మ బోధించలేదు. అలా చేస్తే నువ్వు ఆ స్థితిలోకి వస్తావని చెప్పారు కానీ ఎలా చేయాలి అనేది చెప్పలేదు. జస్ట్ థియరిటికల్గా ఏం తెలుసుకున్నాడు అంటే జ్ఞానమే గొప్పదని తెలుసుకున్నాడు. మరి ఆ జ్ఞానం ఎలా సంపాదిస్తారు అనేది ముందు ముందు మనకి పరమాత్మ చెప్పబోతున్నారు. అప్పుడు అంతకు ముందే ఉదయించింది ఈ ప్రశ్న. అయితే అర్జునుడు ఇక్కడ కృష్ణుడిని రెండు మాటలు వాడాడు. ఏది అది? జనార్దన అన్నాడు, కేశవ అన్నాడు. ఇక్కడ జనార్దన అంటే జనులు అర్థిస్తున్న, ఆ జనుల చేత అర్థించబడుతున్నవాడా అంటే దేనికోసం అర్థిస్తున్నారంటే మోక్షం కోసం అర్థిస్తున్నారు. ఇక్కడ సూచించేది ఏమిటంటే ఒక ఆదర్శప్రాయుడైన ఒక గురువు తన భక్తునికి ఈ జనన మరణానికి కారకాలైనటువంటి ఈ కర్మల నుండి విడుదల చేసే ఒక మార్గాన్ని, ఒక సాధనను చూపి తద్వారా మోక్షాన్ని ప్రాప్తింపచేస్తాడు అని జనార్దన అని ఇక్కడ సంబోధించారనమాట. మళ్ళీ అది గురు రూపము, ఒక సాధనా మార్గం మనకి చెప్తారు అంటే అది కూడా మనకి సాధన చేసే కొద్ది ఒక సాధనను పట్టుకుంటాము. గురు స్వరూపుల దగ్గర నుండి ఒక ఒక రూపంలో ఉన్న, బాహ్య ప్రపంచంలో ఉన్న ఒక గురువు గారి దగ్గర సాధన తెలుసుకుంటాము. దానిలో నుండి కూడా మనలో ఒక అంతర్దృష్టి జాగృతం అవుతుంది. మన ఒక అంతర్స్ఫురణ అనేది జాగృతం అవుతుంది. దానితో మనం ఇంకా ముందుకు వెళతాం. అప్పుడు మన గురువు ఎవరవుతారంటే మనలో జాగృతమైన అంతఃస్ఫురణే మన గురువు అయిపోతుంది. ఆ గురువు స్వరూపం ఏంటి? ప్రాణశక్తి రూపంలో మనలోనే ఆ నిత్యం ప్రవహిస్తూ ఉంది. మనందరిలోనూ ప్రాణశక్తి రూపంగా, సంకల్ప శక్తిగా, ఇచ్ఛాశక్తిగా మనలో ఉండేది ఆ పరమాత్మే. ఆ పరమాత్మే మనలో ఒక గురు స్వరూపముగా మన ఇంకా ముందుకు తీసుకువెళ్తారు. మనని మోక్షానికి దగ్గర చేస్తారు. మోక్ష ప్రాప్తిని మనం ప్రాప్తింప చేసుకునేలా చేస్తారు. అదే జనార్దనుడు. అయితే కేశవ అంటే ఆ నామానికి ఉన్న ప్రాముఖ్యత కానీ అక్కడ సూచించేది ఏమిటి అంటే ఒక ఉన్నతమైన ఏకత్వ స్థితిని సూచిస్తోంది. ఎలా వస్తాం మనం ఏకత్వ స్థితికి అంటే కేశవ అంటే కేశి అన్న రాక్షసుడిని సంహరించిన వాడా. ఆ రాక్షసుడు ఎవరు అంటే మనలో ఉన్న అసుర గుణాలు, అసుర ప్రవృత్తులు. ఆ రాక్షసులన్నీ మనలోనే ఉన్నాయి. ఆ కేశి అన్న రాక్షసు మనలోనే ఉన్నది. ఏ రాక్షసుడైతే, ఏ అసుర గుణాలు అయితే మనల్ని, ఈ జీవాత్మని, ఈ జీవుడిని పరమాత్మతో ఐక్యం కానివ్వకుండా ఒక అడ్డు తెరలాగా ఉన్నాయో, మనలో ఉన్న ఈ బద్ధకం కానీ, భయాలు కానీ, ఈ అరిషడ్ వర్గాలు కానీ ఇవన్నీ కూడా మనలో ఉన్న అసుర గుణాలే. ఇవన్నీ కూడా మనకి అడ్డుతెరలాగా ఉన్నాయి. పరమాత్మతో మనం లయం అవ్వకుండా చేస్తున్నాయి. సో దానిని సంహరించేవాడా కేశవ. అది సంహరించినప్పుడే మనం లయం అయిపోయి పరమాత్మతో ఏకత్వ స్థితిని ప్రాప్తింప చేసుకుంటాము. ఆ స్థితిని సూచించేదే కేశవ అన్న నామము. ఈ రెండు నామాలకి ఉన్న లోపల నిగూఢంగా ఉన్న మీనింగ్ ఇచ్చారు ఇక్కడ పరమహంస యోగానంద గారు. సో అయితే దాని తర్వాత ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఏం చెప్తున్నారు అసలు ఈ శ్లోకంలో కానీ, ఈ ప్రశ్నలకి లోపలకి వెళ్ళి ఏమి మనకి వివరణిస్తున్నారు అంటే భక్తుడు ఇప్పుడు మనకి బిగినర్ స్టేట్లో ఉన్న వాళ్ళకి మనకు ఒక సాధన మార్గాన్ని పట్టుకున్నాము. అంతఃస్ఫురణ జాగృతం అవుతున్న స్టేట్లో ఏంటంటే సాధనలో ఉన్నప్పుడు మనకి ఒకేషనల్గా అంటే అప్పుడప్పుడు సమాధి స్థితికి చేరుకోవటం కానీ, భగవద్ అనుసంధానం మనకి ప్రాప్తించటం కానీ జరుగుతుంది.
అలా జరిగినప్పుడు ఉదయించే ప్రశ్న అన్నమాట. ఇంకా బిగినర్ స్టేట్‌లో ఉన్నాడు కాబట్టి, నేను పొద్దున్నే లెగిసి సాధన చెయ్యాలి అన్న ప్రేరణ నాలో నుంచి వస్తోంది. బ్రాహ్మీ ముహూర్తంలో నేను నిద్ర లెగవాలి. లెగిచి నేను యోగ సాధన చెయ్యాలి అని నా లోపల నుంచి నాకు అనిపిస్తోంది. కానీ అట్ ద సేమ్ టైమ్ జ్ఞానమే గొప్పది అని కూడా నాకు గోచరిస్తోంది అని మనకి ఆహ్, ఆ లోపల వచ్చే ఆ సందిగ్ధావస్థనే తెలుపుతున్నారు. ఆ మానసిక సంఘర్షణ ఏదైతే జరుగుతోందో దానిని తెలియచేస్తున్నారు అన్నమాట. అయితే మనకు ఈ ఈ ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, ఇంకా ఈ పరమహంస యోగానంద గారు ఇంకా వివరణ ఇస్తున్నారనమాట. ద ఎటర్నల్ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్తున్నారు. ఏంటది? మనందరిలోనూ ఉన్నది ఆ సత్పదార్థమే. అంతా ఉన్నది ఆ పరమాత్మనే. ఆ సత్పదార్థము, చిత్ పదార్థము, ఆనంద స్వరూపము అందరిలోనూ ఉంది. కానీ నివురుగప్పిన నిప్పులాగా ఉంది. దానిని మనము జాగృతం చేసుకోవటానికి, అంటే నేనొక సత్పదార్థాన్ని, చిత్ పదార్థాన్ని, నాలో ఆ చిత్ స్వరూపము, జ్ఞాన స్వరూపము దేదీప్యమానంగా వెలుగుతోంది, నాలోనే ఉన్నది అన్న సంగతి నాకు తెలియాలంటే దానికొక అభ్యాసం కావాలి. నేను దానికొక సాధన చెయ్యాలి. ఎందుకంటే నేనిప్పటి వరకు దేహాత్మ భావనతో ఉన్నాను. పద్ నేను చిన్నప్పటి నుంచి లేచిన దగ్గర నుంచి బాల్య, యవ్వన ఈ ఈ దశలు, కౌమార దశ ఇవన్నీ కూడా మనమంతా బాడీ కాన్షియస్‌నెస్‌తోనే ఉన్నాము. నేను అన్న భావనతోనే ఉన్నాము. ఏ సాధన లేకుండా నేనొక జ్ఞాన స్వరూపుడిని అన్నది మనకి అవగతం అవ్వదు. సో, ఈ అనంతమైన జ్ఞానం నాలోనే ఉంది అంటే దానికొక ఉదాహరణ ఎట్లా ఇచ్చారు దీనికి అంటే సముద్రంతో పోల్చారనమాట. ఈ సముద్రం ఎలాంటిది? అదే సత్స్వరూపము, చిత్ స్వరూపము, ఆనంద స్వరూపము అయితే దాని నుండి వచ్చే అలలు, ఆ అలలులోనే మనకి సమస్త ఈ దృశ్యమాన ప్రకృతి అంతా కూడా అలలు రూపంగా మనం చూసుకున్నట్లయితే, ఈ అలలు ఎగిసిపడుతూ, ఈ ద్వంద్వత్వాలకు లోనవుతూ, పక్క అలని చూస్తూ, పోల్చుకుంటూ, ఆహా! ఆ అల ఎంత పైకి ఎగిసిపడుతోంది, ఎంత అందంగా ఉంది, ఎంత పైకి ఉంది, ఎంత రంగురంగులతో ఉంది అని ఇట్లా పోల్చుకుంటున్నాం మనం. మనందరిలోనూ అందరిలోనూ ఉన్నది ఆ సత్పదార్థమే అన్న సంగతి మనం మర్చిపోతున్నాము. ఆ సముద్రానికి ఇప్పుడు ఆ అలలకి ఆధారభూతమైనది ఏంటి అంటే సముద్రం. సముద్రం లేకుండా అలలు ఉండవు. అలలు లేకుండా సముద్రం ఉంటుంది కానీ, సముద్రం లేకుండా అలలు ఉండవు. అలాగే మనలో నుండి ఉద్భవించే కోరికలు కానీ, ఈ ద్వంద్వత్వాలు కానీ ఇవన్నిటికీ ఆధారభూతమైనది ఏమిటి అంటే కూటస్థుడు ఆత్మ. ఆత్మయే అన్నింటికీ ఆధారభూతము, అందరిలోనూ ప్రవహిస్తున్న ఆ సత్స్వరూపము. అక్కడ నుండే మనకి ఈ ప్రాణశక్తి ఇక్కడ లేకుండా ఎప్పుడైతే మనకి ఈ కిందికి అధమ స్థాయికి మనం జారుకుందో, అంటే ప్రాణశక్తి మనం కోల్పోయినప్పుడు కోల్పోగా మనం ఈ ద్వంద్వత్వాలకి లోనవుతున్నాము. మనలో నిత్యం కోరికలతో పాటు వెళ్తున్నాము. అలాగే మనకి భావోద్వేగాలు గానీ, అరిషడ్ వర్గాలు కానీ, నువ్వు నేను అన్న వేరు భావన కానీ, ఈ ప్రాణశక్తి కోల్పోవటం వల్లనే మనలో ఉద్భవించినాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక హీలియం బెలూన్ తీసుకుందాం. ఆహ్, ఆ హీలియం గ్యాస్ ఎప్పుడైతే మనం దాంట్లో పెట్టామో, ఏ దారమో తీసుకొని దాన్ని పట్టుకోకుండా ఉంటే దాని సహజ స్వభావం ఏంటంటే పైకి ఎగిరిపోతుందది. అలా అలా ఎగిరిపోతుంది. ఎక్కడికో వెళ్ళిపోతుందది. అది దాని సహజ స్వభావం. ఇట్ కెన్ గో అగెయిన్స్ట్ గ్రావిటీ. అలా కాకుండా మనం ఒక దారంతో దాన్ని పట్టుకున్నాము అంటే ఏమవుతుందది? అది కింద భూమి మీదే ఉంటుంది. మన చేతిలోనే ఉంటుందది. అలాగే మన సహజ స్థితి ఏమిటి అంటే ఆ అనంతమైనది. ఆ అనంతమైన జ్ఞానము కానీ,
ఆ పరమాత్మ స్వరూపమే మనం అనుకుంటున్నాం, అదే మన నిజ స్వరూపము. అయితే మనకి బాడీ కాన్షియస్నెస్, ఈ దేహాత్మ భావన ఏదైతే ఉందో అది ఒక దారం లాగా పట్టుకొని ఉంది. మన కోరికలు కానీ, దేహాత్మ భావన కానీ, మనలో ఉన్న అహం కానీ, మమకారం కానీ, ఇవన్నీ కూడా ఆ దారము. ఆ దారం మనల్ని ఇక్కడ పట్టుకొని ఈ భూమి మీద ఉంచుతోంది. ఇదే నువ్వు అన్న ఒక లిమిటెడ్గా మనల్ని ఇక్కడే ఉంచుతోంది. ఏంటంటే ఆ దారం. మనం పెట్టుకున్న ఈ కోరికలు, ఈ దేహాత్మ భావన, అది ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు ఆ హీలియం బెలూన్ లాగా మనం కూడా అనంతమైన పరమాత్మలో లయమైపోతాం. కానీ అట్లా వదిలేయటం మనకి తెలియాలి అంటే మనకి బాహ్య సాధన, అంటే ఒక మార్గం కానీ ఒక ఒక సాధనా మార్గం మనకి కావాలి. అదే మనకి బాహ్య చర్యలు. ఈ బాహ్య చర్యలు మనకి చెయ్యాలి అంటే శరీరం కావాలి, మనసు కావాలి. ఆ శరీరము, మనసు ఈ ఆత్మతో పోలిస్తే అవి అధమమైనవే అయ్యుండొచ్చు. సత్ ఈ పరమాత్మ స్వరూపము హయ్యెస్ట్ పొటెన్షియల్. ఇప్పుడు మనకి ఏకత్వ స్థితి ఇవన్నీ ఏదైతే చెప్పుకుంటున్నామో అది లిమిట్లెస్, అనంతమైనది, ఎటర్నల్ అది. దానితో పోలిస్తే మనం ఈ దేహాత్మ భావన ఇదంతా కూడా చాలా అధమమైనది. అంటే తక్కువ ప్రకంపనలతో కూడినది, ద లోవెస్ట్ ఫ్రీక్వెన్సీ. కానీ మనకి ఈ లోవెస్ట్ ఫ్రీక్వెన్సీ చర్యలు, ఈ బాడీతో చేసే చర్యలు, ఈ మనసుతో చేసే చర్యలు లేకుండా ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం ఎక్స్పీరియన్స్ చెయ్యలేము. అదే అక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఒక ముల్లుని ముల్లుతోనే తీయాలి. ఇక్కడ మనకి యోగిరాజుల వారు కానీ ఎందుకు ఆ మాట అన్నారు క్రియా పరావస్థ స్థితి అంటే, ఆ క్రియ చెయ్యాలి, క్రియా పరావస్థ అన్న రెండు మాటలు అక్కడ ఎందుకు వాడారు అంటే, మనకి క్రియాయోగము అనే సాధనా పద్ధతి ఏదైతే పరమాత్మ బోధించబోతున్నారో అది ఏమిటి అంటే, ఆ క్రియ చేయటం వల్ల మనలో ఉన్న ఈ పూర్వజన్మ సంస్కారాలు, మనలో ఉన్న చిత్త వృత్తులు అన్నీ కూడా మనలో నుంచి అవన్నీ కూడా బర్న్ అవుట్ అయిపోతాయి. ఆ ఇంప్రెషన్స్ అన్నీ కూడా, ఆ సంస్కారాలన్నీ కూడా మనం దహించి వేస్తుంది ఆ యోగాగ్నిలో. అది అది పాత జన్మ సంస్కారాలను దహించటమే కాకుండా మనల్ని ఇంకా కొత్త వృత్తులు, అంటే కొత్తగా మనం ఆ సంస్కారాలను అంటించుకోవటం అనేది ఉండదు. అంత డీపర్ లెవెల్లో ఆ క్లెన్జింగ్ అనేది, ప్యూరిఫికేషన్ అనేది చక్రాస్లో జరుగుతుంది. అందుకే క్రియాయోగాకి అంత ప్రాముఖ్యత అన్నమాట. మిగతా సాధనలకి మనం చేసే బాహ్య కర్మలు, పూజా విధానాలు కానీ, మనకి మంత్ర జపము ఇవన్నీ కూడా కొంతవరకు వాటికి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా బాహ్య కర్మల కిందే వస్తాయి. కానీ క్రియాయోగాకి దానికి ఉన్న తేడా ఏమిటంటే, క్రియాయోగా మనల్ని కర్మచక్రంలో నుంచి బయటపడేసే చర్య అది. అది ఒక ఆ క్రియకి మనం ఆ కర్మచక్రంలో నుంచి బయటపడేస్తోంది. మిగతా బాహ్య కర్మలు మనం ఏదైతే నిత్య జీవితం మనం బ్రతకటం కోసం చేసే చర్యలు అయ్యుండొచ్చు, ఆధ్యాత్మికంగా చేసే ఈ అధమ స్థాయి అంటే రూపం తీసుకొని చేసే మన ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో అవి కానీ మనల్ని ఇంకా కర్మ బంధాలలోకి మనకి నెట్టివేసే స్వభావం ఉన్నవి. వేరాస్ క్రియాయోగ మనల్ని ఆ కర్మ బంధాల నుండి విముక్తి చేసే మార్గము. అది ఈ రెండిటికి తేడా. బాహ్య చర్యలలో కూడా క్రియాయోగ చర్యకి కానీ మిగతా బాహ్య కర్మలకి కానీ తేడా ఏమిటి అంటే, ఒకటి మనల్ని ఆ నివృత్తి మార్గము, మనల్ని కర్మ బంధాల నుండి విముక్తి చేసే మార్గం ఇది. ద కంప్లీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. చిత్త వృత్తులు నిరోధం అవుతాయి. అది మనకి పతంజలి మహర్షి కూడా, మీరు ఆ ఒక్క స్మృతి, మన స్వభావం మనం మరచిపోయాము, జ్ఞాన స్వరూపివి అన్నది మరచిపోయావు, అదే స్మృతి అంటారు. ఆ మరపు, ఆ స్మృతిని మళ్ళీ నీకు తెలియజేయటానికే ఈ సాధనలు కావాలి. అదే ఇక్కడ పరమహంస యోగానంద గారు ముల్లుని ముల్లుతో తీయాలి. ఏ ముల్లు అది? ఈ బాహ్య చర్యలు, క్రియాయోగ సాధన అనే ముల్లుతో ముల్లుని తీయాలి అంటే, నాకు ఉన్న దేహాత్మ భావన అనే ముల్లుని ఈ బాహ్య చర్య, క్రియాయోగ చర్య అనే ఈ చర్యతో
ఈ దేహాత్మ భావన అనే ముళ్ళుని తీయాలి. ఎప్పుడైతే మన సాధనలో పరిపక్వత వస్తుందో, ఎప్పుడైతే అనుభవపూర్వకంగా నేను ఒక జ్ఞాన స్వరూపాన్ని అని మనకి అనుభూతి చెందుతామో, సమస్త దృశ్యమాన ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి అయి ఉండొచ్చు, పశుపక్షాదులు అయి ఉండొచ్చు, ఏదైనా కూడా పరమాత్మ స్వరూపమే. నేను అనుభవించేదంతా నా కర్మానుసారమే అనుభవిస్తున్నాను, కానీ దీంతో ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. భగవంతుడికి కానీ ఈ వ్యక్తులకి కానీ ఎవరికీ సంబంధం లేదు అనేది మనం ఎప్పుడైతే అనుభూతి చెందుతున్నామో, ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మని చూడగలుగుతున్నామో, ఆ స్థితికి రీచ్ అయిన వాళ్ళకి ఈ ఈ ముళ్ళు వదిలేయచ్చు, ఈ ముళ్ళు వదిలేయచ్చు. అంటే నాలో దేహాత్మ భావన పోయినట్టు. ఎప్పుడైతే నేను అది అనుభూతి చెందుతున్నానో, అంత ఏకత్వ స్థితిని అనుభూతి చెందుతున్నప్పుడు నాకింకా ఈ దేహాత్మ భావన లేదు. ఐ యామ్ దిస్ బాడీ, ఐఎమ్ దిస్ మైండ్ అన్నది నాలో నుంచి పడిపోయింది. అది ఎప్పుడైతే మనలో నుంచి పడిపోతుందో ఈ సాధన కూడా పడిపోవచ్చు. అది కీలకం అక్కడ. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటే అది దేహాత్మ భావనని బాహ్య చర్య, క్రియాయోగ చర్యతో మనం తీసేస్తున్నాము. దాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రియాయోగ. సో ఒక్కసారి అట్లా అప్పుడు మనకి ఈ పరిపక్వత వచ్చింది. దేనికి? జ్ఞానాన్ని ప్రకటించుకునే పరిపక్వత వచ్చినట్లు. ఆ స్టేజ్కి మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో. అయితే ఈ అర్జునుడు వేసిన ప్రశ్నలో అంతరార్థం కానీ సూచించేది ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే ఒక సాధకుడిని నిత్యం ఈ ఇంద్రియాలు కానీ దేహాత్మ భావన కానీ జయించి వాటి మీద మీరు ఆధిపత్యాన్ని సంపాదించే జ్ఞానాన్ని అందించే యోగ సాధన చర్యలు చెయ్యండి అని ప్రోత్సహిస్తున్నారు. ఆయన ప్రోత్సహించేది మామూలు సాధన కాదు. మనల్ని మన నిజ స్వభావం మీరు తెలుసుకునేదిగా మీరు చేసుకోవాలి. అప్పటి వరకు మీరు ఆ సాధనలు చెయ్యాలి. మీరు యోగస్థ కురు కర్మాణి, మీరు చేసే బాహ్య చర్యలు, మీరు ఏ వృత్తిలో అయితే ఉన్నారో అబ్సల్యూట్లీ మీరు ఆ వృత్తిని కొనసాగించండి. కానీ ఏ స్థితిలో ఉండి కొనసాగిస్తారంటే మీ స్టే సెంటర్డ్, మీ ఎనర్జీని షట్చక్రాలలో నిలిపి అప్పుడు మీ బాహ్య చర్యలన్నీ చేసుకోండి అనే పరమాత్మ మనకి పదే పదే మనకి బోధిస్తున్నారు. మనకి ప్రతి ఒక్కటి మన సుషుమ్నాలో నుండి మన చైతన్యం, మన ప్రాణశక్తి అనేది ఊర్ధ్వత్వానికి తీసుకెళ్లే చర్య మనం తప్పకుండా నిత్యము చెయ్యవలసిందే. చాలామంది నాకు కాంతులు కనిపిస్తున్నాయి, నాకేదో శబ్దాలు వినిపిస్తున్నాయి నా లోపల నుంచి, అదే మనకి శంఖాలు పూరించినప్పుడు పరమహంస యోగానంద గారు చెప్తారు, ఒక్కొక్క చక్ర దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్కలాంటి ధ్వని వినిపిస్తుంది. తర్వాతే మనకి ఓంకార ధ్వని వినిపిస్తుంది. ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అట్లా ఎప్పుడైతే ధ్వనులు వినిపిస్తున్నాయో, కాంతులు కనిపిస్తున్నాయో, చాలామంది ఇంకా నాకు సాధన అయిపోయింది, నాకు అన్ని తెలిసిపోయినాయి అనుకుంటారు. కానీ చాలా పొరపాటు, చాలా తప్పు. అట్లా ఎప్పుడు చేయకూడదు. సాధన కంటిన్యూ చేయండి. మీకు సహస్రదళ పద్మము మీకు ఒకవేళ కనిపించినా సరే కంటిన్యూ యువర్ సాధన అంటిల్ ఎప్పటి వరకు మనం ఆ సహస్రార స్థితిలో లంగరేసుకొని యాంకర్ అయిపోయి ఆ స్థితిలోనే మనం నిత్యం ఉండే వరకు కూడా మన సాధన కొనసాగించవలసిందే. ఇవన్నీ కూడా పట్టించుకోవద్దు. నాకు ధ్వనులు వినిపిస్తున్నాయి, నాకు కాంతులు కనిపిస్తున్నాయి, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ యు సీ అండ్ వాట్ యు హియర్, కంటిన్యూ యువర్ సాధన అంటిల్ మన సహస్రారాధళ పద్మం మనలో నిత్యం ఆ స్థితిలో ఉండిపోయే వరకు, పరమాత్మలో లయమైపోయే వరకు మనకు కర్మ చెయ్యవలసిందే. క్రియాయోగము అనే కర్మ చెయ్యవలసిందే. కర్మ చెయ్యకుండా నైష్కర్మ్య సిద్ధి ఎవరు పొందలేరు. ఇదే పరమాత్మ మనకి బోధించబోయేది. పరమహంస యోగానంద గారు ఈ శ్లోకం ద్వారా మనకి ఎంతో వివరణాత్మకంగా వివరించిన అద్భుతమైన వివరణ ఇది. సో దీంతో మనకి మొదటి శ్లోకం పూర్తి చేసుకున్నాము. రెండవ శ్లోకంలోకి అడుగు పెడదాము. మళ్ళీ అగైన్ లెట్స్ వెల్కమ్ సాయి మేడం. ఆ శ్లోకాన్ని పాడించుకొని దాని లోతులోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 2వ శ్లోకం.
व्यामिश्रेणैव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ రెండవ శ్లోకానికి ఉన్న పద విభజన చూద్దాం. వ్యామిశ్రేణేవా అంటే మిశ్రమమైన దాని వలె, వాక్యేన వాక్యము చేత, మే నా యొక్క బుద్ధిని, మోహయసీవా కలవరపెట్టువాని వలె, అహం నేను, ఏనా దేని చేత, శ్రేయస్సును, ఆప్నుయాం పొందగలను, తదేకం అట్టి యొక్క దానిని, అంటే కర్మయా లేదా జ్ఞానమా, నిశ్చయించి, వద చెప్పుము అంటున్నారు. అయితే దీని తాత్పర్యం ఏంటి, మీనింగ్ ఏంటి అంటే, ఓ కృష్ణ, మిశ్రమమైన దాని వల్లే ఉన్న వాక్యము చేత నా బుద్ధిని చాలా నువ్వు కలవర పెడుతున్నావయ్యా కృష్ణయ్య. కావున నేను దేనిచే శ్రేయస్సును పొందుతానో అట్టి ఒక్కదానిని, అంటే కర్మ లేదా జ్ఞానమా, ఇందులో ఒకదానిని నిశ్చయించి నాకు చెప్పు. నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను పరమాత్మ, ఓ కృష్ణ అంటున్నాడు అర్జునుడు. దీనికి మనకి ఆధ్యాత్మిక వివరణ ఏమిచ్చారు పరమహంస యోగానంద గారంటే, ఓ కృష్ణ పరమాత్మ, నువ్వు ఎంతో అనర్గళంగా గటగటగటగటగట చాలా నిశ్చయాత్మకంగా జ్ఞాన బోధ చేసినప్పటికీ అది కొంచెం విరుద్ధ భావాలతో కూడినట్టుగా నాకు అనిపిస్తోంది. నీ మాటలు నన్ను కొంచెం గందరగోళంలో పడేసినాయ్యా కృష్ణయ్య. నువ్వు నాకు పూర్ణత్వాన్ని ప్రాప్తింపజేసే ఒక్క మార్గాన్ని స్పష్టంగా చెప్పలేవా అంటున్నాడు అర్జునుడు. సో దీనికి ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటో చూద్దాం. ఈ శ్లోకం ఒక భక్తుడి యొక్క, ఈ రెండు శ్లోకాలు కూడా భక్తుడి యొక్క మానసిక స్థితి. ఎవరి సాధన కానీ జ్ఞానం కానీ ఇంకా పరిపక్వత చెందలేదో, ఎవరిలో ఇంకా ఆ అంతఃస్ఫురణ అనేది పూర్తిగా జాగృతం అవ్వలేదు, ఏదో మిణుకుమంటూ అప్పుడప్పుడే కొంచెం మనకు అనిపిస్తోంది కానీ పూర్తిగా పరిపక్వత చెందలేదు, పూర్తిగా జాగృతం అవ్వలేదు, వారికి ఈ ఆధ్యాత్మిక లేదా ఈ శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన విషయాలు లేదా గురువు గారి దగ్గర విన్న విషయాలు కానీ కొద్దిగా సందిగ్ధావస్థకు గురి చేస్తాయి. ఏమిటి, ఒకదానికొకటి విరుద్ధంగా ఉందే అని అనిపిస్తోంది. ఇక్కడ యోగానంద గారు ఇచ్చిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి గురువుగారి దగ్గరికి గురువుగారు శిష్యుడికి ఇలా చెప్పారంటే, ఏమని, నువ్వు తప్పకుండా తినాలి, నువ్వు తప్పకుండా తినకూడదు అన్నారంట. అంటే అప్పుడు ఆ శిష్యుడు అడిగాడంట, గురువుగారు నాకేం అర్థం కాలేదండి, మీ ఆజ్ఞ కొంచెం విరుద్ధ భావాలతో కూడుకుని ఉంది అంటే, అప్పుడు గురువుగారు అన్నారంట, నిజమే, నీకు అర్థం కాలేదు కానీ నా మాటల్లో ఎటువంటి విరుద్ధ భావన లేదయ్యా. ఎందుకంటే నేను చెప్పేది ఏంటి, నీకు ఆకలి వేసినప్పుడు నీ శరీర పోషణకు మాత్రమే నువ్వు తిను. ఆ శరీర పోషణ దేనికి, ఎందుకు చేస్తున్నావు ఈ శరీరానికి పోషణ అంటే, ఆత్మ యొక్క నివాస స్థలమైన ఈ దేహము అనే దేవాలయాన్ని, దేవాలయం అంటారు కదా, ఆ దేవాలయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవటం కోసమే. అప్పుడు నువ్వు ఆ పర్పస్ కోసమే నువ్వు తప్పకుండా తినాలి. మరి తప్పకుండా తినకూడదు అన్నదానికి అర్థం ఏంటంటే, నువ్వు ఆకలి లేకపోయినా సరే అత్యాశతో ఆహార పదార్థాన్ని దానికి ఆ ప్రలోభాలకి లోనైపోయి నువ్వు తినవద్దు. ఇట్లా ఎప్పుడైతే నువ్వు టెంప్ట్ అయిపోతావో, లోబడిపోతావో, ఆహారాన్ని నియంత్రణ లేకుండా నువ్వు ఎప్పుడైతే తింటావో నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు. అదే చెప్తున్నారనమాట. అలాగే ఇది విరుద్ధ భావాలతో కూడుకున్నది అని గురువుగారి మైండ్లో క్లియర్గా ఉన్నారు. కానీ అది ఎప్పుడైతే ఈ శిష్యుడు ఆ స్థితిలో లేడు, గురువుగారి స్థితిలో శిష్యుడు లేడు కాబట్టి తనకి విరుద్ధంగా అనిపించింది. సో అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ ప్రపంచంలో జీవించు కానీ దానిలో జీవించకు అంటారు. అంటే లివ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ డు నాట్ లివ్ ఇన్ ఇట్.
అంటారు. అది కూడా అట్లాగే మనకి ఎప్పుడైతే పరిపక్వత లేదో వాటికి ఉన్న నిగూఢార్థం అర్థం కాదనమాట. పరమాత్మ ఏం చెప్పారు? ఇక్కడ నిన్నిక్కడ ఉంచాను కనుక నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నువ్వు ఉద్యోగరీత్యా కానీ, కుటుంబ బాధ్యతలు కానీ అన్నీ కూడా నువ్వు నిర్వర్తించు. కానీ ఇక్కడ జరిగే ఈ మోసాలకి కానీ, ఏదైతే నువ్వు నిత్యం చూస్తున్నావో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికీ ఆ మనుషులతో కానీ, మార్గాలతో కానీ అటాచ్‌మెంట్స్ పెట్టుకోవద్దు నువ్వు. డోంట్ లివ్ ఇన్ అటాచ్‌మెంట్. అదే చెప్తున్నారు పరమాత్మ. అదే మనకి ఎప్పుడైతే పరిపక్వత లేదో అవి పూర్తిగా అర్థం కాదు దాంట్లో ఉన్న గూఢార్థాలు. ఆధ్యాత్మిక ఈ సలహాలన్నీ కూడా విరుద్ధ భావాలతో ఉన్నట్లు అనిపిస్తాయి. ఎందుకంటే మనం ఉన్నది దేహాత్మ భావనతో ఉన్నాం కాబట్టి, ఆ లెవెల్‌లోనే మనం ఆలోచిస్తాం కాబట్టి మనకు అవి అర్థం కాదు. ఆ అతీతంగా ఉన్న జ్ఞానం మనకు అర్థం కాదు. అయితే దీనికి సంబంధించి కొన్ని పరమహంస యోగానంద గారు బైబిల్‌లో గూడా కొన్ని కొటేషన్స్ ఇచ్చారు మనకి 'గాడ్ టాక్స్ విత్ అర్జునాలో'. అసలు దేవుడే ఒక వివాదాస్పదం అంటున్నారు. ఏమంటున్నారు మనకి మొత్తం అంతా సమస్తం ఏకోహం అంటే ఒక జగత్తంతా ఒక్కటే మొత్తం అంతా ఉన్నది పరబ్రహ్మమే. వేరొకటి లేదు అని చెప్తున్నాము. ఆ పరబ్రహ్మం మళ్ళీ అదృశ్యము, అస్పృశ్యము, నిరాకారము, నిర్గుణము అంటున్నాము. అయితే మరి సమస్త జీవులలో ఇప్పుడు మన ద్వారా ప్రకటితమయ్యేది కూడా పరమాత్మే అంటున్నామంటే, ఇది ఆయన యొక్క సాకార రూపము అంటున్నాము. ఒక పక్కన నిర్వికారుడు అంటున్నాము. ఇదో మనమంతా కూడా సాకార రూపంగా మనం ప్రకటించుకుంటున్నాం. మరి ఏంటి ఇదంతా కూడా సందిగ్ధమే కదా అంటున్నారు. ఆధ్యాత్మికత, దేవుడు ఇవన్నీ కూడా సందిగ్ధంలో విరుద్ధంగా అనిపిస్తాయి. ఎప్పటి వరకు మనకు ఆ జ్ఞాన ప్రకాశం జరగనంత వరకు కూడా ఇదంతా కూడా మనకి సందిగ్ధంగా ఒక లాంటి కన్‌ఫ్యూజన్‌కే గురి చేస్తాయి. మనకి ఈ ఆధ్యాత్మికతలో వచ్చిన తర్వాత కూడా మనకి ఇప్పటి వరకు భౌతిక ప్రపంచంలోనేమో నువ్వు బాగా డబ్బులు సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, పెన్షన్ ప్లాన్ ఉండాలి, నీ పిల్లలకి నువ్వు కొంచెం ఇవ్వాలి, వాళ్ళని చదివించుకోవటమే కాకుండా వాళ్ళకి కొంచెం ఆస్తులు ఇవన్నీ కూడా కూడబెట్టుకోవాలి. ఈ గోలలోనే ఉన్నాం మనం. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత ఇచ్చేసేయండి. చారిటీస్‌కి ఇచ్చేసేయండి. దాన ధర్మాలు చేయండి. ఆ సర్వీస్ చేయండి. లేకపోతే ఈ పేదవారికి చెయ్యండి. నిన్నటి గురించి ఆలోచించొద్దు. రేపటి గురించి చింతన వద్దు. ఈరోజే మనకు ముఖ్యము. వర్తమాన క్షణము. ఇప్పుడు ఇదే అని చెప్తాం. ఇవన్నీ కూడా మరేంటి మరి విరుద్ధ భావాలే కదా! అప్పుడొకలాగా చెప్పారు. ఇప్పుడొకలాగా చెప్తున్నారు. ఇలాంటివి ఒక సాధారణ మనిషికి చాలా కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తాయి. అసలు సాధారణ మనిషి ఆధ్యాత్మికత ఇవన్నీ ఎప్పుడైతే వింటారో ఆహార నియమాలు మార్చుకోవాలి, కొంత సర్వీస్ చేయాలి, సాధన చేయాలి అంటేనే అవన్నీ త్రోసిపుచ్చేస్తారు ఒక సాధారణ వ్యక్తి. అది అర్జునుడు తన గురువుగా వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సలహాను విని కొంచెం అయోమయంలో పడతాడు. కర్మ కంటే జ్ఞానమే ఉన్నతమైనది అని ఒక పక్కన బోధిస్తూ అదే సమయంలో కర్మను చేయమని ఎందుకు నన్ను ప్రేరేపిస్తున్నారు అని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు అర్జునుడు, ఒక సాధకుడు, మనము కూడా. సో అర్జునుడు ఈజ్ నథింగ్ బట్ మన రిప్రజెంటేషన్ అక్కడ. సో మనలో కూడా అలాంటి క్వశ్చన్సే అరైజ్ అవుతూ ఉంటాయి. మరి దీంతో ఈ 2 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. మరి పరమాత్మ ఈ క్వెషన్స్‌కి ఏమి ఆన్సర్ ఇవ్వబోతున్నారు? మనలో ఉన్న సందేహాలను ఎలా నివృత్తి చేయబోతున్నారు అనేది వచ్చే 3వ శ్లోకంలో నుంచి తెలుసుకోబోతున్నాము. మరి వచ్చే బుధవారం మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. శ్రీకృష్ణార్పణమస్తు. నమస్తే.